లింపులతో ఖమ్మం నగరాన్ని అతలాకుతలం చేశారని గత పాలకులు అధికారులపై మంత్రి తుమ్మల మండిపడ్డారు. ప్రజల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజలకే ఉపయోగపడాలని పచ్చదనం కోసం పచ్చి మొక్కలు నాటారు. శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయని మళ్ళీ ఇప్పుడు నరికేయాల్సి వస్తుంది. ఆ మొక్కలను 10 రూపాయలకు కొని 100 రూపాయల బిల్లు తీసుకున్నారు. రోడ్లు ఆక్రమించి షెడ్లో ఇల్లు నిర్మిస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారు? అడ్డుకునే ప్రయత్నం చేయారా? ఇప్పుడు ఆక్రమణల వల్ల ఇల్లు మునుగుతుంటే నేనేం కూల్చానా? మీ పని మీరు చేస్తే నేను ఇవాళ ఈ నింద మోయను కదా అంటూ తుమ్మల పేర్కొన్నారు. కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంటే కాలువలు వెడల్పు, అక్రమ కట్టడాల కూల్చివేతలు చేస్తాం, వద్దంటే వదిలేస్తాం. నాయకులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులకు అటువంటి దాన్ని రోడ్డు వచ్చేసరికి వాళ్ళకి ఎంత విలువ వచ్చింది, వాళ్ళకి ఎంత పద్ధతి వచ్చింది. పట్టణం అనేది పరిశుభ్రంగా ఉంటేనే మీకు మంచిది, లేకపోతే వాటితోటి మీకే నష్టం. రోడ్డు కానీ, డ్రైన్ కానీ, ఒక కట్టడం కానీ ఎక్కడ కట్టాలి అక్కడ కట్టాలి. మీ చెట్లు కూడా ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. కరెంటు తీగలు ఉన్న కాడ ఏం చెట్లు పెట్టాలి, తీగలు లేని దగ్గర ఏం చెట్లు పెట్టాలి. మీరు పెట్టుడు వాళ్ళు కొట్టుడు కాదు, మీరు పెట్టి పద్ధతికి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మీరు పనికిరాని మొక్కలు పెట్టారు పోయినసారి, అవి ఉంటే జనానికి శ్వాసకోశ వ్యాధులు వస్తాయని చెప్తే మళ్ళీ మొత్తం తీపిచ్చి మళ్ళీ వేయించారు. అప్పుడు కొండది దండగా 10 రూపాయలు కొని 100 రూపాయల బిల్లు ఎత్తిరి. ఇప్పుడు మళ్ళీ అక్కడ తీసి నేను ఈ మొక్కలు వేయించాల్సి వచ్చింది. డబ్బులు పోయే శనిగిపట్టే. ఎందుకట్లా? మనం చేసే పని 10 తరాలకు ఉపయోగపడాలి, మన పిల్లలకి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలి. ఈ పని జరిగితే ఆ పని 10 మందికి ఉపయోగపడాలి తప్ప నా కోసం నీ కోసం ఉండకూడదు. అందుకని దయచేసి ఏ పనైనా కార్పొరేటర్లు అందరూ మనసు పెట్టి, మన పదవి తాత్కాలికం, ఇవాళ ఉంటాం రేపు పోతాం, ఉన్నప్పుడు మంచిగా చేస్తే నీ పేరు 10 కాలాల పాటు ఉంటుంది. లేకపోతే మిమ్మల్ని పశువులు పెడుతుంది.